జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను వేదికగా చేసుకోవాలని రేవంత్ సర్కారుపై తిరుగుబాటుకు ట్రిబుల్ బాధితులు ఖతర్నాక్ నిర్ణయం తీసుకున్నారు. తమ డిమాండ్ల సాధనకు ట్రిబుల్ రైతులు మాస్ నామినేషన్ల వ్యూహాన్ని అమలు చేశారు. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంతో భూములను కోల్పోతున్నామని ఆందోళన చెందుతున్నటువంటి రైతులు ట్రిబుల్ అలైన్మెంట్ను మార్చడంతో పాటు నష్టపరిహారాన్ని పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా రింగ్ రోడ్డు అలైన్మెంట్ను ప్రస్తుత ఓఆర్ఆర్ నుంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలోకి మార్చాలని పట్టుబడుతున్నారు. తాము తరతరాల నుంచి సాగు చేసుకుంటున్నటువంటి భూములు ఇళ్లను కోల్పోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలైన్మెంట్కు సంబంధించినటువంటి ఇటీవల హెచ్ఎండిఏ విడుదల చేసినటువంటి నోటిఫికేషన్పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. హెచ్ఎండిఏ కార్యాలయం ఎదుట బాధిత రైతులు ఆందోళనను కూడా నిర్వహించారు. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మాస్ నామినేషన్స్ వ్యూహాన్ని అమలు చేశారు. రైట్, తిరుమలారు సంబంధించినటువంటి రైతులు ఏదైతే నష్టపోతున్నారో దానికి సంబంధించి ఏదైతే నామినేషన్లు వేయాలని కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. జూబ్లీహిల్స్ బైపోల్కి సంబంధించి దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ మహేష్ సిద్ధంగా ఉన్నాడు. మహేష్, చెప్పండి. సురేష్, రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేస్తూ గత కొద్ది రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్న రైతులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. జూబ్లీహిల్స్ లో నామినేషన్ వేసి కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరిస్తా ఉన్నారు. అధికారం రాకముందు ఒక మాట, అధికారం వచ్చాక ఒక మాట మాట్లాడే కాంగ్రెస్ పార్టీ నాయకుల వైఖరిపై రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. రీజనల్ రింగ్ రోడ్డు బాధితులంతా కలిసి ఒక జేఏసీగా ఏర్పడి జూబ్లీహిల్స్ లో నామినేషన్ వేసి కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని కూడా వారు భావిస్తున్నారు. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ రీజనల్ రింగ్ రోడ్డు బాధిత రైతులంతా నామినేషన్లకు సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. దాదాపు 200 మంది రైతులు నామినేషన్లు దాఖలు చేసి జూబ్లీహిల్స్ నియోజకవర్గమంతా ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ఓటర్లకు తెలియజేస్తామని కూడా వారు చెప్తున్నారు. ఇక మరోవైపు వికారాబాద్ జిల్లాలో రీజనల్ రింగ్ రోడ్డు బాధిత రైతులు మండలాల వారీగా కూడా జేఏసీలు ఏర్పాటు చేస్తున్నారు. రీజనల్ రింగ్ రోడ్డు కొత్త అలైన్మెంట్ ను ప్రభుత్వం తప్పనిసరిగా మార్చాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అటు కేసీఆర్ సీఎం గా ఉన్నప్పుడు 10 కిలోమీటర్ల దూరంలో రీజనల్ రింగ్ రోడ్ వెళ్లేలా అలైన్మెంట్ చేశారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎందుకు అలైన్మెంట్ మార్చారో తెలియడం లేదని కూడా రైతులు ఆవేదన చెందుతున్నారు. మంత్రుల చుట్టూ తిరిగినా కానీ, హెచ్ఎండిఏ ముందు ధర్నాలు చేసినా, అటు జిల్లా కలెక్టర్లను కలిసినా కానీ అటు ట్రిబుల్ సంబంధించి మాకు ఎలాంటి సమాచారం తెలియదంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు, బడా నేతలకు మేలు చేసేందుకే ఈ అలైన్మెంట్ మార్చాలని కూడా రైతులు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడుతా ఉన్నారు. అలైన్మెంట్ మార్చకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం, మా ప్రాణాలైనా అర్పిస్తామంటూ కూడా రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక అలైన్మెంట్ మార్చకపోతే అటు వికారాబాద్ నుండి పాదయాత్ర చేసి కొడంగల్లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని కూడా ముట్టడిస్తామని కూడా అటు బాధిత రైతులు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక జూబ్లీహిల్స్ సంబంధించి ఇటు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. తాము తరతరాలుగా తాత ముత్తాతల నుంచి కూడా భూమిని నమ్ముకొని చేసుకుంటున్నాము. అన్ని భూములు కూడా వ్యవసాయానికి అనుకూలమైన భూములు. ఈ భూములను కోల్పోతే తమ బతికేంటని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా కానీ నిరసన తెలిపినా కానీ ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఎలాంటి చలనం లేదు. దీనికి నిరసనగానే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తాము అందరు కలిసి ఒక నామినేషన్ వేసి తమ ప్రభుత్వానికి తమ నిరసన చెప్పాలని రైతులు భావిస్తున్నారు. మహేష్, అంటే సుమారు ఎంతమంది నామినేషన్ వేయాలనుకుంటున్నారో ఏంటి, దానికి సంబంధించి ఏమైనా ప్రణాళిక వాళ్ళు ఏమైనా రివీల్ చేశారా? సురేష్, ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ సంబంధించి రీజనల్ రింగ్ రోడ్డు బాధితులంతా కలిసి సుమారు ఇప్పుడిప్పుడే జేఏసీలుగా కూడా ఏర్పడుతున్నారు. మండలానికి 2-3 నుంచి చొప్పున కూడా నామినేషన్ వేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. సుమారు దాదాపు 150 నుంచి 200 మంది వరకు కూడా రైతులు నామినేషన్లు వేసేందుకైతే ప్రణాళికలు రచించుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. తమ నామినేషన్లు వేసైనా కానీ ప్రభుత్వానికి తమకు జరుగుతున్న నష్టానికి ప్రభుత్వానికి తెలియజేసేలా ఇటు ప్రజలకు, జూబ్లీహిల్స్ లోని ప్రజలకు కూడా రైతులకు సంబంధించి జరుగుతున్న నష్టాన్ని, కాంగ్రెస్ పార్టీ రైతులకు చేస్తున్న ద్రోహాన్ని కూడా వివరించాలని కూడా వారంతా భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మహేష్.